హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు డాబా స్టైల్‌లో ఉండే మంచి కర్రీ అండి ఇది. బటర్ పన్నీరు. అది చేసి చూపిస్తాను. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. సూపర్ టేస్టీగా ఉంటది. వెజ్ లవర్స్ మీకోసమే ఇది. రండి చూద్దాం ఎలా చేయాలో. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర కాడ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే టమాటా కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో ఆయిల్ పోసి పన్నీరు వేపుకోండి. ఇది సాల్ట్ వాటర్ అండి. పన్నీరు కట్ చేసి నేను సాల్ట్ వాటర్లో కాసేపు నానబెడతాను. దానివల్ల పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకో కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి మనం రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఫస్ట్ అది వేసి బాగా ఎర్రగా వేపుకోండి. బాగా ఎర్రగా వేగాలండి కంపల్సరీ అది. ఇప్పుడు అందులోనే టమాటా పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని అందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. మూత తీసి చూసారా ఎంత బాగుందో గ్రేవీ. ఇప్పుడు అందులో క్రష్ చేసిన జీడిపప్పు అలాగే ఉడకపెట్టిన మటరు వేసి కలుపుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాం కదండి పన్నీరు, అది వేసుకుందాం. ఇది మట్టికి కంపల్సరీ చేయండి. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాం అండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కొంచెం సేపు కలుపుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఉడకనిద్దాం. మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చాం. చూసారు కదా మన పన్నీర్ ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. చూసారు కదా దాని గ్రేవీ కానీ దాని కలర్ కానీ ఎంత బాగుందో. ఇప్పుడు అందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుని ఎక్కువసేపు ఉడకనివ్వకండి. ఫ్రెష్ క్రీమ్ వేసాక ఇంకా మన కర్రీకి లాస్ట్ అండ్ ఫైనల్ దాబా స్టైల్ కావాలి కదా. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోండి. అందులో ఎండుమిర్చి, కొంచెం కారం వేసి వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మన కర్రీలో కలపడమే. దాంతో దాబా స్టైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలానే మీకు కసూరి మేతి ఇంట్లో ఉంటే ఇందులో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చూడండి తెలుస్తుందా? మామూలుగా అయితే మన కర్రీ పైన అట్లా వేసిస్తాడు, మనం మొత్తం కర్రీలో వేసాం, అంతే తేడా. చూడండి ఎంత బాగుందో. ఈ కర్రీ బిర్యానీలోకి, రోటీలోకి, చపాతీలోకి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి.